అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే స్థానిక ఎన్నికలు కూడా బీసీలకు తగినంత అయితే 42% పెంచాలని డిమాండ్ చేస్తూ కూడా బీసీలకు సంబంధించిన బీసీ సంఘ నాయకులు కూడా ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలోని కూడా కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేయడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం సంబంధించిన రాష్ట్ర విభజన సంఘం సంబంధించిన నాయకులు కూడా ధర్నా చేయడం జరిగింది. అసలు ఈ ధర్నాకు సంబంధించిన ఉద్దేశం వారి ద్వారా అడిగే ప్రయత్నం మనం చేద్దాం. అలా చెప్పండి, ఏంటి అసలు ధర్నా ఉద్దేశం ఏంది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము కలెక్టరేట్ల ముట్టడి చేయడం జరుగుతుంది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచల్ల శ్రీనివాస్ ముదిరాజు గారు ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ ముందు కూర్చోవడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సమగ్ర కులగణన చేసి 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. మేము ఏమైతే ఆ హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చమని చెప్పి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్నటువంటి జనాభాకు 23% రిజర్వేషన్లు ఏ విధంగా సరిపోతాయో ఒక్కసారి అధికారంలో ఉన్నటువంటి పాలకులు ఆలోచించాలి. ఈ విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 42% ఇచ్చిందో హామీ ఇచ్చిందో ఆ హామీ నిలబెట్టమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కూడా ఏదైతే బీజేపీ పార్టీ అధికారం ఉన్నదో ఆ పార్టీ కూడా జనగణన చేస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో కులగణన చేర్చాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ అధికారంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా, ఎందుకంటే ఈరోజు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు అడగడం లేదు, అధికార పార్టీలో ఉన్నటువంటి పార్టీలు చేయడం లేదు. కాబట్టి ఈరోజు బీసీలందరూ కూడా రోడ్లపైకి వస్తున్నారు. బీసీలు ఏమడుగుతున్నారు? ఈరోజు ఓన్లీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీసీలు కావడానికి మాత్రమే రిజర్వేషన్లు కావాలని చెప్పి అడుగుతుంటే అగ్రకుల ప్రభుత్వాలు ఈరోజు వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే మంత్రులు, వాళ్ళే ఎంపీలు అయ్యి ఈరోజు బడుగు బలహీన వర్గాలను రాజకీయ అధికారం రాకుండా కుట్ర చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటే ఏకైక డిమాండు, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పింది ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అయితే ఏదైతే ఆ ఎన్నికల కామారెడ్డి సభలో కూడా చెప్పుకొచ్చారు, బీసీలకు 42% రిజర్వేషన్ చేసి ఆల్రెడీ చెప్తుంటారు. దీనిపైన ఏమంటారు? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని బీసీ విద్యార్థి సంఘంగా మేము ఒక్కటే అడగదలుచుకున్నాం. మీరు ఏ విధంగా అయితే మా అధిష్టానం మాట శిరోధార్యం, మా అధిష్టానం మాటని మాకు ఏకైక శ్రీరామ రక్ష అని మీరు ఏ విధంగా భావిస్తున్నారో, ఇవాళ మీ అధిష్టానం మీరు పక్కనున్న రాష్ట్ర కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారిని కామారెడ్డికి తోలుకొచ్చి మేము బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతాం, బీసీ కులగణన చేపడతాం, అదేవిధంగా బీసీ సప్లాన్ ప్రతి సంవత్సరం 20,000 కోట్లతోటి బడ్జెట్ పెడతామని చెప్పి మీరే స్వయంగా కామారెడ్డిలో మీ డిక్లరేషన్ ద్వారా బీసీలకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారత జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో దేశంలో పర్యటిస్తూ బీసీలకు రిజర్వేషన్లు పెంచుతాం, బీసీల జనాభా దామాష ప్రకారం పెంచుతాం, బీసీ కులగణన చేపడతామని చెప్పడం జరిగింది. దాన్ని ఆ విధంగా మీరు చెప్పడం వల్ల దేశంలో ఉన్నటువంటి బీసీలు కానీ అటు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కానీ ఎంపీ ఎన్నికలలో సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా బీసీలను నిర్లక్ష్యం చేస్తూ ఇవాళ ఎమ్మెల్యేలు అగ్రకుల నాయకులే ఉన్నారు. ఇవాళ కనీసం సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కనీసం వార్డు మెంబర్లు అయ్యే దగ్గర కూడా బీసీలను కాకుండా చేసే కుట్ర జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో. ఇవాళ కనీసం మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా? అదేవిధంగా మీరు ఇవాళ గెలుపు గుర్రాలకే టికెట్లు అనే ఉద్దేశంతో ఒక పక్క బీసీలకు అన్యాయం చేస్తూ ఇవాళ అగ్రకుల నాయకులకు టికెట్లు ఇచ్చి ఇవాళ అసెంబ్లీలకు పంపించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కనీసం ఎంపీటీసీలు, వార్డు మెంబర్లన్నా బీసీలు కావద్దా? కనీసం ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉంటుందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మేము ప్రజాపాలన నిర్వహిస్తున్నాం, మాది ప్రజాపాలన అన్నప్పుడు 70%, 60% పైగా ఉన్నటువంటి బీసీలను మీ పాలనలో భాగస్వామ్యం చేయనప్పుడు ఏ విధంగా ప్రజాపాలన అవుతుంది అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి, స్థానిక సంస్థల ఎన్నికలు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. మా వాటా మాకు దక్కేంత వరకు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.
రైట్. మొత్తం మీద కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ 42% ఖచ్చితంగా పెంచాలని, లేని పక్షంలో కూడా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా ఏదైతే బీసీలకు కావాల్సిన 42% రిజర్వేషన్ ప్రకటించకపోతే ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తామని చెప్పి పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.